హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే వెన్నపూస అయితే స్టోర్ చేసి పెట్టానమాట. సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే పాలు కాచిన వీడియో పోస్ట్ చేసినప్పుడు నెయ్యి వెన్న ఎలా స్టోర్ చేసుకోవాలో ఎలా కాచుకోవాలో చూపించమన్నారు. అందుకోసమే వెన్నపూసను అయితే ఇలా స్టోర్ చేశానమాట. షార్ట్లో కూడా పోస్ట్ చేశాను కదా, వెన్నపూస స్టోర్ చేస్తున్నాను అనేసి. ఆ వెన్నపూసను అయితే ఇవాళ కాచి నెయ్యి అయితే చేసేసాను. చూసేసేయండి మీరు కూడా. ఇంకొక విషయం అండి, ఏ వీడియో అయినా స్కిప్ చేయకుండా చూడమని చెప్తాను కదా, కానీ ఈ వీడియో మాత్రము స్కిప్ చేయొద్దు, అస్సలు స్కిప్ చేయొద్దు. ఒకవేళ లెంత్ ఎక్కువ అవుతుంది, వినడానికి టైం లేదనుకుంటే కనీసం 2xలో పెట్టుకొని అయినా ఫుల్ వీడియో వినడానికి ట్రై చేయండి. వినాలండి, ఇంపార్టెంట్. వింటేనే ఏది ఎప్పుడు చేయాలో ఏది ఎలా చేయాలో అర్థమవుతుంది కదా, అందుకోసం అనమాట. మీకు ఖాళీ ఉన్నప్పుడే చూడండి, ఏం పర్లేదు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే పాలు కాచుకున్నాను కదా, తోడు పెట్టుకుని పెరుగు చేసుకున్నాను అనమాట. ఆ చేసుకున్న పెరుగుని ఇలా కవ్వంతో మజ్జిగలాగా అయితే చిలుక్కున్నాను. మీరు కవ్వం లేకున్నట్టయితే మిక్సీలో అయినా వేసుకొని ఇలా చిలుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది మిక్సీలోనే వేస్తున్నారు కదా, నేను కూడా అప్పుడప్పుడు మిక్సీలోనే కూడా వేస్తూ ఉంటాను. ఇవాళ అయితే ఇలా కవ్వంతోనే చిలుకుతున్నాను అనమాట. ఇలా నీట్గా మొత్తము వెన్నంతా ఇలా గడ్డగా వచ్చేసిన తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ పోసుకొని చెయ్యి కూడా కూలింగ్ వాటర్లో తడుపుకొని ఇలా తీసుకుంటే గిన్నెకి కానీ చేతికి కానీ అంటుకోకుండా వస్తుంది. వెన్న ఇలా గడ్డగా అయితే వస్తుందన్నమాట. ఇలా నీట్గా వెన్న మొత్తాన్ని ముద్దలాగా చేసేసుకొని తీసేసుకోవాలి. రోజు వెన్నని ఇలాగే తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా నీట్గా తీసుకొని స్టోర్ చేసుకుంటే వెన్న అయితే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. లాస్ట్లో కూడా కొంచెం చేతి మీద వాటర్ వేసుకొని వెన్నని కడిగినట్టుగా కడిగేసుకొని ఆ తర్వాత అయితే ఇలా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంతకు ముందే వెన్ననైతే తీసుకుంటున్నాను అనమాట. ఈ పాలు వీడియో పెట్టిన తర్వాత అందరూ అడిగారు కదా, అందుకోసమే అప్పటి నుంచి స్టోర్ చేశాను. అంతకుముందే కాస్త వెన్న అయితే ఉంది. ఇవాళ నుంచి ఖచ్చితంగా స్టోర్ చేశాను అనమాట. ఇంచుమించు నెల రోజులు స్టోర్ చేసిన వెన్నతో అయితే ఇవాళ నెయ్యి అయితే కాచాను. ఇలా ఒక బాక్స్లో నీట్గా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తేనే వెన్న అయితే త్వరగా పాడైపోకుండా, ఎక్కడ బ్యాడ్ స్మెల్ రాకుండా, బూజు పట్టకుండా అయితే ఉంటుంది. బయట ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వెన్న అయితే పాడైపోతుంది. అలా స్టోర్ చేసిన వెన్నని ఇలా 2 బాక్సుల్లో అయితే స్టోర్ చేశాను. ఇంచుమించు 1 మంత్ నుంచి తీసి పెట్టాను అన్నమాట. సమ్మర్ కదా, రోజు మజ్జిగ అయితే యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ వెన్నే వచ్చింది. ఇలా 2 బాక్సెస్లో వెన్న అయితే వచ్చిందనమాట. ఈ వెన్నతోటి ఇప్పుడు నెయ్యి ఎలా కాచుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలాంటి ప్రాసెస్లో నెయ్యి కాచుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందో అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చూడండి, వెన్న అయితే ఎంత ఫ్రెష్గా ఉంది కదా, ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా సరే ఇలా ఫ్రెష్గా అస్సలు పాడైపోదు. ఈ వాటర్ చూసారు కదా, వెన్నలో వచ్చిన వాటరు, అవైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాం కాబట్టి మజ్జిగలో నుంచి వచ్చిన ఎంతో కొంత వాటర్ అయితే వెన్నలో ఉంటుంది. అదైతే అలా వాటర్ లాగా ఉంది, అదేం కాదు. నేనైతే ఇక్కడ ఈ గిన్నె తీసుకున్నాను, నెయ్యి కాచుకోవడానికి ఈ గిన్నె తీసుకున్నాను అనమాట. కాబట్టి ఈ గిన్నెలోనే కూలింగ్ వాటర్ పోసుకొని వెన్ననైతే కడుక్కుంటున్నాను. వెన్నని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వెన్నని కడగకుండా డైరెక్ట్గా అలాగే కాచేస్తే నెయ్యి అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను ఇదే గిన్నెలో నెయ్యి కాచుకుంటాను కాబట్టి ఈ గిన్నెలోనే వెన్నని కూడా వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వెన్న గిన్నెకంతా అతుక్కున్నట్టుగా అవుతుంది కాబట్టి ఇదే గిన్నెలో అయితే ఎటు అదే కరిగించేసుకుంటాం కాబట్టి మళ్ళీ వేరే వేరే గిన్నె లేకుండా పోతుంది. నేనైతే ఇక్కడ 2 బాక్సుల్లో ఉన్న వెన్నని మొత్తాన్ని ఇక్కడ కూలింగ్ వాటర్లో వేసేసి నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం వెన్నపూసనంతా కూలింగ్ వాటర్లో వేసుకోవాలండి. కూలింగ్ ఎంత ఎక్కువ ఉంటే వాటర్లో అంత మంచిది, అంత బాగా వెన్న అయితే నీట్గా క్లీన్ అవుతుంది, కరిగిపోకుండా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ వాటర్లో అస్సలు వెన్నని కడగకూడదండి. ఎందుకంటే వెన్న కొంచెం హీట్ తగిలినా మెల్ట్ అయిపోతుంది కదా, అందుకని కూలింగ్ వాటర్లో పోసుకుంటే ఎక్కడా వేస్ట్ అయిపోకుండా, నీళ్ళల్లో పోకుండా నీట్గా అయితే వెన్నంతా గట్టిగా అయిపోయి ముద్దలాగా అయితే వచ్చేస్తుంది అనమాట వాష్ చేసుకున్నప్పుడు. అలానే ఐస్ క్యూబ్స్ అస్సలు వేయకూడదు. వెన్నలో అవి ఇరుక్కుని పోయి అవి తర్వాత మెల్ట్ అయ్యి నెయ్యి కాచేటప్పుడు అంతా చిటపట పైన ఎగురుతుందండి, మంట తగలగానే, ఆయిల్ కదా, అందుకోసం అనమాట. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వాటర్ని మొత్తాన్ని పక్కకైతే వంపేస్తున్నాను. నీట్గా వంపేసుకోవాలన్నమాట. చాలామంది పాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు పాలపైన తెట్టులాగా మేగడలాగా ఫామ్ అవుతుంది కదా పచ్చి పాలపైన, అది కూడా తీసి పక్కన పెట్టేసి వెన్న అయితే మిక్సీకి వేసేసి తీసేస్తున్నారండి.
ఇంకొంతమంది అయితే కాచిన పాల మీద మీగడను తీసేసి అలాగే స్టోర్ చేసేసి తోడు పెట్టకుండా అలాగే మిక్సీకి వేసేసి వెన్న అని చెప్పి నెయ్యి కాచేస్తున్నారు. కానీ వాటన్నిటితో చేసేది పాల మీద వచ్చిన ఆయిల్ అవుతుంది, కానీ నెయ్యి అయితే అవ్వదండి. నెయ్యి అంటే మనం తోడు పెట్టుకున్న తర్వాత పెరుగు మీద నుంచి తీసిన మీగడన మాత్రమే ఇలా చిలుక్కొని వెన్న తీసుకొని చేసుకుంటేనే నెయ్యి మంచి ఫ్లేవర్ వచ్చి నెయ్యి టేస్ట్ అయితే వస్తుంది. లేదంటే ఆయిల్ లాగే ఉంటుంది అది. అదైతే అస్సలు బాగోదు. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు అలా కలుపుతూ ఉంటే లోపల వెన్న లోపల ఎక్కడైనా వాటర్ ఉంటే అవి కూడా నీట్గా అయితే బయటకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం వచ్చిన వాటర్ని అంతా వంపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఎక్కడ కొంచెం కూడా వాటర్ లేదు, నీట్గా అయితే మొత్తం వచ్చేసింది. తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం నీట్గా వాష్ చేసుకున్న వెన్ననైతే స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలన్నమాట. హీట్ తగలగానే గిన్నె కొన్నదంతా మధ్యలోకి అయితే వచ్చేస్తుంది కరిగిపోయి. కాబట్టి మనం ఏమీ క్లీన్ చేయక్కర్లేదు, అదేటు వెన్నే కాబట్టి కొంచెం వేడి తగలగానే కరిగిపోయి మధ్యలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది కరగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఓపికగా అయితే కరిగించుకోవాలి, స్లో ఫ్లేమ్ మీద కరగాలన్నమాట. వెన్నని ఎప్పుడు ఎక్కువ ఫ్లేమ్ పెట్టి హీట్ చేయకూడదు, చాలా స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఎంత తక్కువ మంట మీద వీలైతే అంత తక్కువ మంట మీద అయితే కాచుకోవాలన్నమాట. నన్ను అడిగితే చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని కాచుకుంటే మంచిగా అయితే కాగుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి పెద్ద పొయ్యి మీద పెట్టి అస్సలు కాయకూడదు. వెన్నని ఎంత స్లో ఫ్లేమ్లో కాచుకుంటే అంత మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. చూడండి, లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది కదా. ఈ టైంలో 2 కల్లు ఉప్పులు ఉంటాయి కదండి, కల్లు ఉప్పు ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా మనము, రాళ్ళ ఉప్పు అంటారు. అందులోంచి ఇలా 2 ఉప్పు కల్లులు అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకోవాలండి. చాలా టైం అయి పడుతుంది. నెయ్యి కాచేటప్పుడు ఎప్పుడు పెట్టేసి మన పని మనం చేసుకోకూడదు, దగ్గరుండి మరి కాచుకోవాలండి, ఇంతలోనే మాడిపోతుంది అనమాట. చూడండి, ఇలా చాలాసేపు అయితే కాగిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే వచ్చేస్తుంది. ఇది ఇంకా కాగాలి. కొంచెం చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత ట్రాన్స్పరెంట్గా అయితే నెయ్యి అయితే చాలా ప్యూర్గా వచ్చేసింది కదా. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా బబుల్స్ అంతా ఫామ్ అవుతూ ఉంటాయి, ఈ నొరగంతా వస్తూ ఉంటుంది. ఇదంతా నీట్గా ఇంకా బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. దగ్గరే ఉండాలండి, మనం కొంచెం పక్కకు పోయినా సరే ఎప్పుడో మాడిపోతుంది అనమాట. చూడండి, ఫుల్గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది, ఎంత నీట్గా కాగిపోయిందో. ఇలా తేనెలాగా అయితే తేనె ఎలాంటి కలర్లో వస్తుందో అలా నీట్గా ఇలా చూడండి ఎంత నీట్గా అయితే నెయ్యి వచ్చేసింది కదా. ఇలా కాచుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకున్న తర్వాత వెంటనే ఆ స్టవ్ ఆపేసుకొని ఇలా మనం పక్కన పెట్టుకున్న ఉప్పు కల్లులు ఉన్నవి కదా అవి కూడా వేసేసుకోవాలి. అవి వేసేసి అలా ఉంచేయాలన్నమాట. ఉప్పు వేసిన తర్వాత చూస్తున్నారు కదా హీట్కి అలా అయితే వస్తుంది. ఆ ఉప్పు నెయ్యిలో కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఉప్పు ఆయిల్లో కరగదు కదా, అలాగే ఉంటుంది. కానీ కొంచెం ఉప్పు అయితే నెయ్యిలో అయితే కరిగి మంచిగా టేస్ట్ వస్తుంది. నెయ్యి త్వరగా చెడిపోకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి నీట్గా స్లో ఫ్లేమ్లో నీట్గా అయితే కాచుకోవాలండి. ఈ నెయ్యి కాగుతుంటేనే ఇల్లంతా మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంది, మంచి స్మెల్ గుమగుమలాడిపోతూ ఉందన్నమాట. ఇది సమ్మర్ కాబట్టి నేను స్టీల్ గిన్నెలో కాచాను కాబట్టి స్టవ్ మీద అలాగే ఉంచేస్తే ఎక్కువ హీటు అలాగే ఉండిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. నేను అందుకే పక్కన పెట్టుకున్నాను. ఇది బాగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారాలి. ఇలా నీట్గా చల్లారేసిన తర్వాతే మనం ఎందులో అయినా వేసుకొని స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఇలా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది. నెయ్యిని ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టక్కర్లేదండి. మరీ చాలా రోజులు స్టోర్ చేసే పని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కానీ త్వరగా అయిపోతుంది అనిపిస్తే ఒక 2-3 మంత్స్ వరకు బయట ఉన్నా కానీ అస్సలు పాడవదు. మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుంది. వడకట్టుకోవడానికైతే నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సన్న హోల్స్ ఉన్న మెష్ లాంటిది ఫిల్టర్ని అయితే తీసుకుంటున్నాను. మనం టీ కాఫీ ఫిల్టర్స్ ఉంటాయి కదా వాటితో అనమాట. దీంట్లో చాలా బ్లాక్గా డస్ట్ పార్టికల్స్ అంతా ఉంటాయి కదా, నీట్గా ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఇలా గ్లాస్ జార్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ బయట పెట్టినా సరే అలాగే ఉంటుందండి.
ఇలాగే ఫిల్టర్ చేసేసుకొని బయట పెట్టుకుంటేనే నెయ్యి పూసగా వస్తుంది. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గడ్డలాగా అయిపోయి పూస లాంటి నెయ్యి అయితే రాదు. ఇలా నీట్గా పెరుగు మీద నుంచి తీసిన మీగడతో చేసిన నెయ్యి మాత్రమే పూస కడుతుందండి. పాల మీద నుంచి తీసిన మీగడ, పెరుగు తోడుకోకుండా తీసిన మీగడతో అయితే నెయ్యి పూసగా అయితే రాదు. చూస్తున్నారు కదా, ఇలా హనీ ఎలా ఉంటుందో నెయ్యి కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. కలరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా నెయ్యి కాగిందో. ఈ కలర్లో అయితే నెయ్యి అయితే రావాలి. వైట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే కర్రీస్లోకి వేటిల్లో అయినా వాడుకోవడానికైతే ఓకే, కానీ మనం అన్నంలో వేసుకోవడానికి మాత్రం ఈ కలర్ వస్తేనే అది మంచిగా ఉంటుంది. లేదంటే పాడైపోతుందండి. నీట్గా కాచుకోవాలి. నాకైతే 2 జార్లకైతే వచ్చింది. ఇంచుమించు 1/2 కేజీ నెయ్యి అయితే వచ్చింది ఆ వెన్నపూసకి. చూస్తున్నారు కదా, ఒక బాటిల్ నిండుగా వచ్చింది. ఇవి 1/4 కేజీ కంటే 1/2 కేజీ కంటే ఎక్కువ పడతాయి ఈ బాటిల్స్. ఇంకొక బాటిల్కి 1/4 వంతు అయితే వచ్చింది. 2 కలిపి ఇంచుమించు 1/2 కేజీ నెయ్యి అయితే వచ్చింది. ఇలా నీట్గా స్టోర్ చేసుకోవాలండి. మార్కెట్లో తెచ్చుకునే నెయ్యిలంతా తోడుపెట్టిన పాలతో చేసినవి కాదు. అందుకే అంత తక్కువ కాస్ట్కి ఇస్తారు. అవి ఎక్కువ స్మెల్ ఉండవు, టేస్ట్ ఉండవు అనమాట. ఇలా నీట్గా చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి మంచిగా రావాలంటే పాలు కాచే దగ్గర నుంచి నెయ్యి కాచే వరకు ఫుల్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకోవాలి. వీడియో ఎవరైనా స్కిప్ చేసి చూస్తుంటే కనుక మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.